దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగునుగాక. తన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. మరి ప్రియులారా, ఈ పునరుత్థాన దిన ఆరాధన ఈ ఆదివారము సాయంకాలము ఈ ఆరాధన కూడా వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అట్లాగే మరి ఈ మాసములో, ఈ మే మాసము ఆఖరి దినములో, ఆఖరి గడియల్లో మనం ఉన్నాం. ఈ గడియలు మారిన మనం ఇంకొక మాసంలో అడుగు పెట్టబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాసం అంతా ఈ భయంకరమైన ఈ ఎండవేడిలోంచి, ఈ భయంకరమైన ఈ ఉక్కపోత నుంచి ప్రభువు మనల్ని కాచి కాపాడి మే మాసం అంతా కూడా ఆయన కృపారెక్కలు చేత భద్రపరిచారు. ఈ జూన్ మాసంలో ఎలాగో వర్షాలు పడతాయి కాబట్టి మరి వాతావరణం ఇప్పటికే కొంచెం చల్లబడటం మొదలుపెట్టింది. ఈ మాసం అంతా కూడా మనకు మరి ఒక మాసాన్ని దయాకిరీడంగా దయచేయబోతున్న మన ప్రభువుకి వేలాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అప్పగించుకుందాం. మరి ప్రియులారా, ఈ దినం ధ్యానాంశముగా యెషయా పుస్తకం 65వ అధ్యాయం 3వ వచనం మనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 65వ అధ్యాయం 3వ వచనం. వారు తోటలలో బలి అర్పణములను అర్పించుచు, ఇటికల మీద ధూపం వేయుచు, దేవుని నా భయము లేక నాకు నిత్యము కోపము కలగజేయుచున్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. చూడండి ప్రియులారా, మనం ముందు వచ్చిన పై వచ్చిన చూసినట్లయితే తోటలలో బలి అర్పణలు అర్పించచ్చు, ఇటుకలకు ధూపం వేయుచున్నారు అని ఉంది. కానీ మన ధ్యానాంశం కోసం నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు అనే అంశం మనం తీసుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయనుగాక. నిజమే ప్రియులారా, ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారు అంటే దేవుని భయం బొత్తిగా లేకోకుండా నిత్యము దేవునికి కోపము కలగ చేస్తూనే ఉన్నారు. దేవుని భయం బొత్తిగా లేదండి. అసలు దేవుడు అంటేనే భయం లేకుండా దేవునికి నిత్యము కూడా కోపాన్ని కలగజేయ వారు ఎక్కువైపోయారు. ఎందుకంటే మనము ఉన్న కాలము అలాంటిది. మనము ప్రత్యేకంగా చెప్పలేము, కానీ మనమున్న కాలము అలాంటిది. ఇది అంత్య దినముల్లో మనం ఉన్నాం. అపాయకరమైన దినాలు, హానికరమైన దినాలు, దుర్దినాలు, దుఃఖ దినాలు. ఆయన రాకడకు అత్యంత సమీపంగా ఉన్నాం. కృప ముగియ అంచుల్లో ఉన్నాయి. కృపాకాలం ముగియ అంచుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ కడవారి దినాల్లో ఇవన్నీ కూడా ఇలాగే జరుగుతాయని ప్రభు ముందుగానే సెలవిచ్చి ఉన్నారు. అందుకే ఒక విశ్వాసిని నేను కనుగొనగలనా అని ఆయన రాకడికి వచ్చే ఒక విశ్వాసనైనా నేను కనుగొనగలనా అని ఆయనే అన్నారు. అంటే ప్రియులారా, మరి ఇది మన అనుకోవటము లేదా మనం ఇంకొకరి మీద ఇది చూపించటము కాదు, కానీ ఈ పరిస్థితి, ఈ ప్రభావము ఈ ఆఖరి దినాల్లో అది ఇంచుమించు ఎంతటి విశ్వాసికైనా ఎంతటి భక్తిపరుడికైనా ఎక్కడొకక్కడ తగులుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. నా భయము నీకు నిత్యము, నా భయము లేక నాకు నిత్యము కోపము కలగజేయుచున్నాడు అని ప్రభు అంటున్నారు. ఆయనకి నిత్యము కోపం కలగజేయుచున్నాం మనం. ఎందుకంటే దేవుని భయం లేదు కాబట్టి. దేవుని భయం లేకపోతే ఏమవుతుందంటే ఇష్టానుసారం అయిపోతుంది. ఇష్టానుసారంగా ఏదైనా చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు అన్న అదే వస్తుంది. దేవుని భయం ఉంటే అమ్మో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు అని అంటాం. చాలా మంది మనుషుల భయం కలిగి ఉంటారు.
ఈ భయం ఎలా ఉంటదంటే, ఆ మనుషుడు ఎదురుగుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ భయం కనపడుతుంది. ఆ మనుషుడు యొక్క భయము ఆ ఎదురుగుండా ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటది. ఆ మనుషుడు పక్కకి వెళ్ళంగానే మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తారు. కానీ దేవుని భయం అలా కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, దేవుడు చూస్తున్నాడు అని చెప్పి మరుగై ఉన్నా సరే, ఆ 4 గోడల మధ్య ఉన్న తలుపులు వేయబడి 4 గోడల మధ్య ఉన్నా సరే, రహస్యమందు ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, దేవుని భయం కలిగిన వాడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తప్పిపోడు. అందుకే మన యేసేపును చూపించాడు. యాకోబు యొక్క కుమారుడైన యేసేపును చూపించాడు. 11వ వాడైన యేసేపును చూపించాడు. తనది కాని దేశంలో తనెవరో కూడా తెలియని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ దేవుని భయము కలిగి ఉన్నాడు కాబట్టి అతగాడు పరిశుద్ధుడుగానే ఉన్నాడు. అతడు పాపం చేసే అవకాశం వచ్చినాను, యవన కాలంలో ఉన్నాను, దాన్ని తృణీకరించాడు, పరిశుద్ధుడుగా నిలబడ్డాడు, దేవుని కృపను పొందిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, కొంచెం ముందుకు వెళ్దాం. హోషేయ పుస్తకం 7వ అధ్యాయం మొదటి వచనం మనం ధ్యానించినట్లయితే, హోషేయ పుస్తకం 7వ అధ్యాయం మొదటి వచనం. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగచేయ తలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నవి. జనులు మోసమును అభ్యాసము చేసుకుందురు, కొల్లగాండ్లై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోసుకుందురు. దేవునికి మహిమ కలుగును గాక. వీరు ఎవరయ్యా అంటే దేవుని పిల్లలే, దేవుని విశ్వసించిన వారే, దేవుని నమ్మిన వారే, కానీ దేవుని యందు భయభక్తులు లేనివారు, దేవుని భయము లేనివారు వీరంతా కూడా. ఇశ్రాయేలు వారిని స్వస్థపరచాలని, వాళ్ళకి స్వస్థత కలగజేయాలని దేవుడు తలంచాడు. అరే నా పిల్లల్ని స్వస్థత కలగచేయాలి, స్వస్థత కలగచేయాలి మంచి అని చెప్పి వారిని తలంచితే వారేం చేస్తున్నారు? ఎఫ్రాయిము దోషము, షోమ్రోను దోషము, చెడుతనమును అవన్నీ కూడా బయలుపడుచున్నాయి. అవన్నీ కూడా కనపడుతుంటే వారికి స్వస్థతనివ్వలేకపోతున్నాడు నా ప్రభు. అంతేకాదు, జనములు మోస అభ్యాసము చేసుకుందరు. జనములు ఏం చేస్తారు? మోసం ఎలా చేయాలో వీళ్ళు అభ్యాసం చేస్తున్నారంట, నేర్చుకుంటున్నారు. కొల్లగ్రాండ్లను వారు లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోసుకుంటున్నారు. చూసారా పిల్లారా? దోసుకునేవారుగా కొలగాండ్లుగా ఉన్నారు. వీళ్ళన్నీ కూడా మోసం ఎలా చేయాలో చూస్తున్నారు. చొరబడిదారులుగా, బందిపోటు దొంగలుగా వీళ్ళంతా ఎలా దోసుకోవాలని ఆలోచనలు చేస్తున్నారు. మరి ఎలాంటి వారిని ఎలా స్వస్థపరుస్తాడు ఆయన? నేను ఇశ్రాయేలు వారిని స్వస్థత కలగజేయాలని చూస్తున్నా, కానీ నా కన్నుల ముందు వారు దోషులుగా కనపడుతున్నారు అంటున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకంటే తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నారు, అవి నా సముఖమున నే జరిగించెను. మన చెడుతనమును ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకుంటున్నారు. ఏంటంటే చూడండి పిల్లారా, వాళ్ళు క్రియలు చేత దొరికిపోయారు దేవునికి. వాళ్ళు చేసే క్రియల చేత వారు చిక్కబడ్డారు, దేవునికి దొరికిపోయారు. వారు ఏమనుకుంటున్నారంటే ఆయన మన చెడుతనముని జ్ఞాపకం చేసుకోడని తమలో తాము అనుకుంటున్నారంట. దేవుడు నీ చెడుతనంని జ్ఞాపకం చేసుకోడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఖండితముగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏది విడిచిపెట్టేవాడు కాదు, ఏది మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు చేయు చెడుతనమును చూసి రాజు సంతోషించుతున్నారు. మన రాజు అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే వారు చేసే చెడుతనం చూసి ఆయన సంతోషిస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా.
ఆయన సంతోషిస్తున్నాడు. అంటే వీళ్ళు చూడట్లేదురే, మన చెడుతనం చూడట్లేదురే, ఆయన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదురే అని అనుకుంటున్నారు. ప్రజలేమో అలా అనుకుంటున్నారు. కానీ ఈయనేమో వారి చెడుతనమును చూసి ఈయన సంతోషిస్తున్నాడు. వారిని స్వస్థపరచాలని చూసాడు. వారిని సరిచేయాలని చూసాడు. ఆయన మార్గంలో నడిపించుకోవాలని చూసాడు. మంచి బుద్ధిని దయచేసి ఆ చెడుతనం విసర్జించి నా వైపు మళ్ళుకోవాలి అని చూసాడు. కానీ వాళ్ళేది మళ్ళుకోవట్లేదు. ఎక్కడా కూడా వాళ్ళు దేవుని భయము లేకుండా విచ్చలవిడిగా తిరుగుతుంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఏమని, దేవుడు మా క్రియలను చూడట్లేదులే, మా చెడుతనం ఆయన చూడట్లేదులే అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వారి చెడుతనమును ఆయన చూసి సంతోషిస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది చాలా బాధాకర విషయం అండి. నీ చెడుతనమును చూసి దేవుడు సంతోషించడం ఏంటి? సంతోషించడం అంటే నీవు దేవుని సన్నిధిలో ఎదగడం గురించి, నీవు దేవుని సన్నిధిలో వృద్ధి చెందడం గురించి, నీ అభివృద్ధి చెందడం గురించి నిన్ను చూసి ఆయన సంతోషించాలి. ఎందుకంటే నీవు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును. ఆయన సంతోషిస్తాడు. నువ్వు బహుగా ఫలిస్తుంటే ఆయన సంతోషిస్తాడు. నువ్వు వృద్ధి చెందుంటే ఆయన సంతోషిస్తాడు. నువ్వు ఆశీర్వదించబడుతుంటే సంతోషిస్తాడు. ఆయనతో నువ్వు సాంగత్యం చేసుకుంటే ఆయన సంతోషిస్తాడు. ఆయనతో కలిసి నువ్వు నడుస్తుంటే ఆయన సంతోషిస్తాడు. కానీ ఇక్కడ రాజు వారి చెడుతనమును, వారి క్రియలను చూసి సంతోషిస్తున్నాడా? ఇది చాలా బాధాకర విషయం అండి. నీ చెడుతనమును చూసి నిన్ను సంతోషిస్తున్నాడంటే నిన్ను ఉగ్రత పాలు చేస్తున్నాడని అర్థం. నీ మాట నువ్వు వినలేదు. పలుమార్లు ఆయన నిన్ను హెచ్చరించాడు, పలుమార్లు నిన్ను గద్దించాడు, పలుమార్లు నిన్ను మందలించి ఆయన ఎదురు చూస్తున్నాడు, ఇంకా తగ్గుతావు, ఇంకా సరి చేయబడతావు అని. కానీ నీవు ఆయన మాట వింటలేదు. ఆయన కోపాగ్ని నువ్వు రగలబెట్టావు కాబట్టి ఇప్పుడు నీ మీద తీర్పు తీర్చి ఆయన ఏం చేస్తానంటే నీకు కలగబో సంభవాలను చూసి ఆయన సంతోషిస్తున్నాడు. నీ శ్రమలను బట్టి, నీ బాధలు బట్టి, నువ్వు అనుభవించే కష్టాలను బట్టి ఆయన సంతోషించే ఆ స్థాయి కంటే అంతగా నీవు దేవుణ్ణి విసిగించి దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన 4 చూడండి, ఇక్కడ ఉపమానంగా చెప్తున్నాడు. రొట్టెలు కాల్చువాడు రొట్టెను చేసి ముద్ద పిసికిన తర్వాత ముద్దంతా కూడా పొంగే వరకు చూడండి, పొయ్యిని అధికంగా వేడి చేసి ఊరకుండినట్లు వారందరూ కూడా మానని కామాతృత గలవారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. చూడండి పిల్లరా, ముద్ద పిసికేవాడు ముద్దను చేసి రొట్టెను కాల్చేటప్పుడు పొయ్యి మంట వేసి పొయ్యి వేళ్ళ పెట్టేశాడంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వీళ్ళు కాలిపోతున్నా ఆయన చూస్తూనే ఉన్నారు. కాలిపోతున్నారు అని తెలుసు, నశించిపోతున్నారని తెలుసు, ఆయన చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రొట్టె మనం పొయ్యి మీద చపాతీ అనుకోండి, చపాతీ కానీ దోశ కానీ వేసాం, కన్నం మీద ఉంది, అది కాలుతుంది. అది దోరగా అటు ఇటు తిప్పి కాల్చుకుని మనకు సరిపడా అది తీసుకుంటే అది టేస్ట్గా ఉంటుంది. కానీ ఆయన అది కాలిపోతున్నా చూస్తూనే ఉన్నాడంట. అంటే అది కాలి 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 ఏమైపోద్ది? బూడిద అయిపోద్ది, నల్లగా మాడిపోద్ది, పనికిరానిగా అయిపోద్ది. ఎందుకు పనికిరానిగా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇది కూడా నీవు తప్పిపోయి, నీవు వైదొలిగిపోయి, నీవు అగాధములో పడి అగ్ని ఆరగా పురుగు చావనట్లుగా ఆ వేడిలో కొట్టుకొని తగలాడిపోతున్నా సరే ఆయన చూస్తూనే ఊరుకుంటాడు. ఎందుకంటే నిన్ను దానికి నిర్ణయం చేశాడు. నీ కోసం ఆయన ఎంతగానో ఎదురు చూశాడు, ఎంతగానో నిన్ను కరుణించాలని, నిన్ను కనికరించాలని, నువ్వు మారతావని, ఆయన వైపు వస్తావని ఆయన ఎంతగానో ఎదురు చూశాడు. కానీ నీవు ఆయన భయము బొత్తిగా నీకు లేదు కాబట్టి ఇక ఆయన విసర్జించి చూస్తావు అన్నాడు. రాత్రి అంతా కూడా పొయ్యి మండుతూనే ఉంది, రాత్రి అంతా కూడా నీవు కాలుతూనే ఉన్నావు. ఎంత బాధాకర విషయం అండి. రాత్రి అంతా పొయ్యి మండుతుంది, రాత్రి అంతా నువ్వు కాలుతూనే ఉన్నావు, అంటే నీవు మొత్తము కూడా కాలిపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన మన రాజు అంటే మన
ప్రభువైన యేసుక్రీస్తు అని మన రాజు దినమున అధిపతులు దేవుని మన రాజు యొక్క ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బు పడిరి. చూడండి, రాజు ఏం చేశాడు? అపహాసకులకు చెలికాడయ్యాడంట, స్నేహితుడయ్యాడు. ఎవరైతే వీరిని అపహాస్యం చేస్తున్నారు, ఎవరైతే వీళ్ళని హేళన చేస్తున్నారో వారికి ఈయన చెలికాడయ్యాడంట, స్నేహితుడయ్యాడు. చూడండి, పొయ్యిలో పడినట్లుగా తమ హృదయములను మాటులోనికి తెచ్చుకుని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు, చూడండి, రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతా నిద్రపోయినా, రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతా నిద్రపోయినాను ఉదయమున. చూడండి, రాత్రి అంతా నిద్రపోయి రొట్టె పెట్టి నిద్రపోతున్న రొట్టె కాల్చేవాడు అయినా సరే ఆ రొట్టె కాలుతూనే ఉంది. ఉదయం ఏం చేశాడంటే పొయ్యిని బహుమంట చేసి, కాలొచ్చినది పొయ్యి కాలునట్లు వారందరూ కూడా బహుమంట మండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు. వారు రాజులందరూ కూలిరి, వారిలో దేవుని స్మరించేవాడు ఒక్కడు కూడా లేడు. అంటే ఇనప కొలిమిలో కాల్చినట్టుగా పొయ్యి మీద పెట్టి కాలుస్తుంటే, అగ్నిలో కాలుస్తుంటే నువ్వు కాలుతున్నావు, రాత్రి అంతా కాలేవు, పొద్దున్న కూడా బహుమంట పెట్టి కాలుస్తున్నా నువ్వు కాలుతూనే ఉన్నావు, కానీ దేవుని లక్ష్య పెట్టట్లేదు. అరే, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి? బాధలు ఎందుకు వచ్చాయి? కష్టాలు ఎందుకు వచ్చాయి? నిట్టుపులు ఎందుకు వచ్చాయి అని చెప్పి నీవు యోచన చేయట్లేదు. దేవుని వైపు నీ మనసు మారట్లేదు. ఆయన భయము నీకు లేదు. దేవుని భయము బొత్తిగా లేక నీ ఇష్టానుసారిగా నువ్వు తిరుగుతున్నావు తప్ప నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు. దేవుని వల్ల ఇదిగో జరుగుతున్నది అని చెప్పి నీవు గ్రహించలేకపోతున్నావు. ఈ కీడు ఎందుకు వచ్చింది? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఈ బాధ ఎందుకు వచ్చింది? ఇది దేవుని వల్లనే వచ్చిందని నీవు గ్రహించలేకపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. అది చూసి ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. అంటే నీకు శ్రమలు కలగడం చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. ఎందుకు సంతోషిస్తున్నాడు? నిన్ను శ్రమల పాలు ఎందుకు చేస్తున్నాడు? నేను ఎందుకు బాధిస్తున్నా అంటే ఇంకా అప్పటికైనా నీవు దేవుని తెలుసుకుంటావేమో, అప్పటికైనా నువ్వు దేవుని తట్టు మళ్ళుకుంటావేమో, అప్పటికైనా నీవు ఆయన వైపు వచ్చి ఆయనను నీ తప్పిదమును తెలుసుకొని ఆయన కోపాగ్ని నుంచి నువ్వు తప్పించబడతావేమో అని చెప్పి ఆయన నీ కోసం ఇంకనూ ఎదురు చూస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. యిర్మీయా పుస్తకం 17వ అధ్యాయం 4వ వచనం. మీరు నిత్యము, చూడండి ఏం చేస్తున్నారంటే, మీరు నిత్యము రగులుచుండు కోపమును నాకు పుట్టించిరి కనుక నేను నీకిచ్చిన శ్వాసమును నీ అంతట నీవే విడిచి పెట్టితివి కనుక నీ వెలుగుని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, మీరు నిత్యము రగులుచుండు కోపము పుట్టిస్తున్నారు దేవునికి. ఏం చేస్తున్నారు మానవుడు అంటే నిత్యము రగులే కోపాన్ని పుట్టిస్తున్నారు. నిత్యము కూడా, ఒకరోజు 2 రోజులు కాదు, నిత్యము కూడా ఆ ఏయమైన క్రియలు చేసి, దేవునికి విరోధంగా చేసి, దేవునికి ఆయాస్కరం చేసి, దేవుని కోపాన్ని రగిలిస్తూనే ఉన్నారు. ఆయన శాంతిపరచట్లా. ఆయన కోపాగ్ని నుంచి ఆయన మళ్ళుకోవాలని చూసినా సరే ఆయన మళ్ళుకొనికోకుండా నీవు ఏం చేస్తున్నావు అంటే దేవునికి నిత్యము కూడా కోపము రగిలింప చేస్తున్నా. నువ్వు కోపం రగిలింప చేస్తున్నావు కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, నేను నీకిచ్చిన స్వాస్యమును, దేవుడు నీకిచ్చిన ఆ ఈవులను,
ఆ శ్వాసమున ఆశీర్వాదమును, ఆ వాగ్దానమును ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీ అంతట నీవే విడిచిపెట్టేస్తున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు నీకిచ్చిన ఆశీర్వాదము, నీకిచ్చిన వాగ్దానము, నీకిచ్చిన దీవెన, నీకిచ్చిన శ్వాసమును నీ అంతట నీవే విడిచిపెట్టేస్తున్నావు అంట. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన కోపం నిత్యము నీ మీద రగులుకొనుచున్నది. అంతేకాదు ఆయన నిన్ను ప్రేమించి నీకిచ్చిన ఆ శ్వాసమును నీ అంతట నువ్వే విడిచిపెట్టున్నావు. దేవుడు నీ నుంచి లాగేసుకోవట్లా, నీ నుంచి దాన్ని తీసివేయట్లా. దానికి దూరం అవడానికి కారణం ఎవరంటే నీకు నువ్వే చేసుకుంటున్నావు. నీకు నువ్వే చేసుకుంటున్నావు. దేవుడు ఏం చేయట్లా, నీకు నువ్వే దాన్ని అనుభవించడానికి అర్హతను కోల్పోతున్నావు. దానికి దూరంగా వెళ్ళిపోతున్నావు. ఆ వాగ్దానానికి, ఆశీర్వాదానికి, ఆ దీవెనికి నువ్వే దూరంగా వెళ్ళిపోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఇప్పుడు ఏం చేస్తావు అంటే నీ వెరగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడు వగుదు అని చెప్తున్నాడు దేవుడు. అంటే చూడండి, నీకిచ్చిన ఆ శ్వాసమనే వాగ్దానము, ఆశీర్వాదం, దానిని నువ్వు పోగొట్టుకోవడమే కాదు, నీకు నువ్వే పోగొట్టుకోవడమే కాదుకోకుండా ఇప్పుడు ఆయన ఉగ్రత నీ మీద రగులుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నీది కాని దేశంలో నీది కాని వారి దగ్గర నీవు దాసుడుగా ఉంటావు. నిన్ను స్వతంత్రుని చేసి నీకు అన్ని కూడా సర్వ సమృద్ధులు ఇచ్చి నిన్ను మహారాజులా చేస్తే నువ్వు అన్నిటిని తృణీకరించుని అన్నిటిని పోగొట్టుకొని వెళ్ళి ఎవరికో తెలియని వారి దగ్గర నువ్వు దాసుడుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి తమ శరీరమును ఆధారంగా చేసుకొనొచ్చు. చూడండి పిల్లరా, మళ్ళీ మొదటి నుంచి చదవండి. దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనొచ్చు. తమ హృదయమును దేవుని మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, శరీరాలను ఆధారం చేసుకుంటున్నాడు అంటే మనుష్యులను ఆధారం చేసుకుంటున్నాడు. దేవుని నుంచి తొలగిపోతున్నాడు. నరుడు ఏం చేస్తున్నాడంటే దేవుని నుంచి తొలగిపోయి నరులను తన తోటి వారిని ఆధారం చేసుకుంటున్నాడు, వారి మీద ఆనుకుంటున్నాడు. దేవుని మీద ఆనుకోవాల్సింది దేవుని మీద ఆధారం చేసుకొని నా ప్రభు నాకు ఉన్నాడు, ఇదిగో నా సమస్తము కూడా నా ప్రభు నన్ను నడిపించేవాడు, జరిపించేవాడు అని ప్రభువుని ఆధారం చేసుకోవటం మానేసరి ఈ రోజున ఎవరెవరినో ఆధారం చేసుకోవటం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. వారు ఆధారము చేసుకున్నది ఏది కూడా అక్కడ నిలువలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన వాడు ఎడారిలోని, చూడండి వాడు ఎలా ఉంటాడంటే నరులను ఆధారము చేసుకున్నవాడు ఎడారిలో అరుహ వృక్షంబు వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. ఒక నిమిషం అండి. అరుహ వృక్షము, ఎడారిలో అరుహ వృక్షం ఎలా ఉంటది? అది ఎన్ని సంవత్సరాలైనా ఆ ఎడారిలో ఉన్న మొక్క అది ఎన్నడూ కూడా ఆ జానుడై ఉంటది. అది ఎదగదు, పైకి ఎదగదు, అంతే ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. మొక్కల్లోని అతి చిన్న మొక్క అరుహ వృక్షం, అది ఎంత ఎదిగినా జానుడు మాత్రమే ఉంటది. వృక్షము అని పేరు పెట్టాడు. వృక్షం అంటే మహావృక్షము. అది బాగా ఎదిగి పైకి ఎదిగి కొమ్మలు వ్యాపించేది, విస్తరించి వ్యాపించేది, ఆకాశం అంటున్నంతగా అది ఎదిగేది. కానీ ఈ చెట్టు పేరే, ఈ మామూలుగా మనం చిన్న మొక్క అంటాము, చిన్న చెట్టు అంటాము. చెట్టు అంటే చిన్నది, వృక్షం అంటే పెద్దది. కానీ ఇక్కడ అరుహ వృక్షము అన్నాడు.
అరోహవృక్షము అంటే దానికి కొన్ని సంవత్సరాలు వయసు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలు వయసున్న ఆ ఎడారిలో ఉన్న అరోహవృక్షము భూమికి జానడం మాత్రమే ఉంటది. అంతకు మించి అది ఎదగదు. కాబట్టి దానితో పోల్చాడు. ఎందుకంటే నీ జీవితము కూడా ఎన్ని సంవత్సరాలు గడిచినా అదే మాదిరిగా ఉంటది. అదే మాదిరి ఎదుగుదల లేకోకుండా అలాగే ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు ఆ! ఇక్కడ కాలిన నేల యందు, కాలిన నేల యందు, నేల కాలిన తర్వాత అక్కడ మొలక రావటం కష్టం. రెండోది చవిటి భూమి. ఏ మొక్క మొలవదక్కడ. అంటే సారము లేని నేల. కాలిపోయిన చవిటి భూమి. ఈ 2 కూడా ఏంటంటే సారాన్నివ్వవు. తన సారము దాంట్లో ఇవ్వవు. భూసారం ఇవ్వవు. కాబట్టి ఆ కాలిన నేలైనా, చవిటి నేలైనా అక్కడ వృద్ధి లేదు. ఆ నేలలో వృద్ధి లేదు. అలాంటి చోట నువ్వు నాటబడి ఉన్నా నీ జీవితంలో వృద్ధి కలగదు. ఆ! నిర్జలమైన చోటి భూమి యందు నివసించును. చూడండి, ఇది అంతా కూడా ఎవరంటే దేవుని యందు భయము లేని వాడు చేసే పని. కానీ దేవుని యందు భయం కలిగిన వాడు యెహోవాను నమ్ముకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే యెహోవాను దేవుని యందు భయము కలిగి యెహోవాను నమ్ముకుంటారో వారు ధన్యులు. ఎందుకంటే దేవుడే వారికి ఆశ్రయంగా ఉంటాడు కాబట్టి. వాడు ఎక్కడ ఉంటాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండి అది కాలువల ఓరన దాని వేళ్ళు తనును. చూడండి, ఆ చెట్టుకి వేడి కలిగినను ఆ వేడికి భయపడదు. ఎందుకంటే దాని ఆకు పచ్చగానే ఉంటది. అది వర్షము లేని సంవత్సరమున అది చింతనొందదు. కాపు మానదు. ఎందుకంటే అది నీటి ఓరన నాటబడిన చెట్టు. నీటి ఓరన నాటబడిన చెట్టు కాబట్టి దాని వేరుకి ఎప్పుడు కూడా నీరు ఆ తేమ అందుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎంత ఎండేసినా అది భయపడదు. ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా అది భయపడదు. ఎందుకంటే అది జీవము కలిగిన చోట నిలబడింది. అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారినే ఆ నీటి ఓరన నాటబడింది కాబట్టి అది దేన్ని కూడా చలించదు. దేవునికి మహిమ కలుగునుగాక. అది కాపు మానదు. ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది నిత్యము కూడా కాలువలో ఎవరన నాటబడిన చెట్టుగా ఉండి మన ప్రభువు సన్నిధిలో నాటబడిన చెట్టు కాబట్టి నిత్యము కూడా ఫలిస్తుంది ఆ వృక్షం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 18వ వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి ఏం చేయాలంటే నీ దేవుడైన యెహోవా దృష్టికి నీవు యథార్థమైన దానిని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిన నిన్ను విస్తరింపచేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, ఇక్కడ నీ దేవుడిని యెహోవా దృష్టికి నువ్వు యథార్థమైన దాన్ని చేయాలి. ఒకటి ఏం చేయాలి? నీ దేవుడిని యెహోవా దృష్టికి నీ దేవుని దృష్టికి నీవు యథార్థమైన నీ క్రియలు చేయాలి. రెండోది నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుంచి మల్లుకుంటాడు.
నా కుమారుడు నా మాట వింటున్నాడు, నా కుమారుడు యథార్థంగా ఉన్నాడు అని ఆయన అంతకుముందు నీ మీద కోపపడినను ఆయన తన కోపాగ్ని నుంచి ఆయన ఏం చేస్తాడు, మల్లుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిన నిన్ను విస్తరింపచేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో నీవు కొంచెమని నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఏదైతే నీ నుంచి తీసివేయాలో, ఏదైతే నీ దేవుని నీకు దూరం చేస్తుందో దానిని కొంచెము కూడా ఉంచుకోకుండా నీవు దాన్ని నిర్మూలన చేయాలి. అది ఏదైనా కానీ సొలొమోను మనస్సుని దేవుని నుంచి దూరం చేసింది తన భార్యలు ఉంచున్నాడు సొలొమోను. తన భార్యలు చూసుకున్నాడు కానీ దేవుని చూడలేకపోయాడు. అందుకే దేవునికి దూరం అయిపోయాడు సొలొమోను. కానీ ప్రియులారా, నీరు దేవునికి దూరం చేసేదాన్ని నీవు కొంచెము కూడా నీలో ఉంచుకోకూడదు. ఏదైనా కానీ అపవిత్రమైనదే కానీ ఏదైనా కానీ నీలో ఆ దేవునికి దూరం చేసే దేన్ని కూడా నీలో ఉంచుకోకుండా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 39వ వచనం. తొమ్- 20వ అధ్యాయం 39. 29 ఉందా? చూడు. ఈ ప్రకారము అతన్ని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిర్మలముగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిమ్మలముగా ఉంది అంటే నెమ్మదిగా ఉందంట. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, చుట్టూనున్న వారిని దేవుడు జయించాడు. దేవుడు నీ శత్రువుని ఏం చేస్తాడంటే దేవుడే జయించి, దేవుని మాట విన్నావు, దేవునికి లోబడ్డావు, దేవుని మీద ఆధారపడ్డావు, ఆయన మాటను ఆయన ఆజ్ఞను గైకొన్నావు, ఆయన విధులను ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుంటున్నావు, అప్పుడు నీకేం చేస్తాడంటే నీ శత్రువులను ఆయనే జయించి నీకు బహు నెమ్మదినిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 29వ వచనంలో క్లారిటీగా ఉంటుంది చూడండి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరికీ కలిగాను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పక్షముగా దేవుడు నీకు తోడై ఉండి నీ శత్రువు మీద ఆయన యుద్ధము చేస్తూ ఉంటే మిగిలిన వారందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నా ప్రభువైన యేసు అతనికి తోడై ఉండగా అతను అన్నిట విజయము పొందుకుంటాడు, శత్రువుని సైతము జయిస్తాడు. శత్రువు అనేవాడు అతని ముందు నిలవనేరడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది చూసిన మిగిలిన వారందరూ కూడా అతని పక్షముగా దేవుడే యుద్ధము చేస్తున్నాడు అని చెప్పి నీ భయము నీ బెరుకు వారికి కలగజేస్తాడు. కాబట్టి ప్రియులారా, నీ దేవుడు నీ పక్షం యుద్ధం చేసి నిన్ను ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు, నీకు విజయాన్నిచ్చేవాడుగా ఉన్నాడు, నీకు జయాన్నిచ్చేవాడుగా ఉన్నాడు, నీకు నెమ్మదినిచ్చేవాడుగా ఉన్నాడు, నిన్ను వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడలను అనుసరించి నీవు నడుచుకున్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించి నిన్ను వర్ధల చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి వారు దేవుని భయము లేక
న్- నా భయము లేక నాకు నిత్యము కోపము కలగజేయుచున్నారు అని ఉంది. మరి ప్రియులారా, మనము దేవుని భయము కలిగి ఉండాలి. ఆ దేవుని భయము, ఆ రోషము, ఆ పౌరుషము కలిగిన మా మన దేవుడు ఆయన మహారోషము కలిగిన వాడు. ఆయన పౌరుషము కలిగిన వాడు. ఆయన ఆయనకు మన ఆయన కోపము త్వరగా రగులుకొను. అలాంటి దేవుడు దీర్ఘశాంతుడుగా ఉన్నాడు. దయాళుడుగా ఉన్నాడు. ఆయన మనకు కృప చూపుతున్న వాడుగా ఉన్నాడు. ఆయన దొరుకు కాలంలో ఆయనను మనము వెతుక్కోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇదే సమయం, ఇదే అనుకూలమైన సమయం ఆసన్నమైంది. ఆయన దొరుకు కాలం ఇదే. ఆయన్ని వెతికి మనం పట్టుకోవాలి. ఎందుకంటే ఆయనకు ఇప్పటి వరకు మనము ఆయాసకరంగా మారాం. ఇప్పటి వరకు ఆయన కోపాగ్నికి మనం కోపం పుట్టించిన వారుగా, ఆయనకి రౌద్రము రేపిన వారుగా, ఆయన కోపాగ్ని రగిలించిన వారుగా ఉన్నాం. ఎందుకంటే మన క్రియలను బట్టి మనము ఆ దేవునికి కోపాగ్ని రగిలించిన వారుగా ఉన్నాం. మన దుష్టత్వం బట్టి, మన చెడుతనం బట్టి, మన నీచమైన స్థితులను బట్టి, మన పరిస్థితులను బట్టి మనము దేవునికి కోపము రగిలించాం. ఆయన చెప్పిన ఆయన ఆజ్ఞలను గైకొనలేదు. ఆయన విధులను, ఆయన విధానాలను, ఆయన కట్టడలను మనం గైకొనకుండా ఆయన మీద మనము తిరుగుబాటు చేసాం కాబట్టి ఆయన మన మీద కోపము మహా రగులుకుంటూ ఉంది. ఆ రోషాగ్ని రగులుకుంటుంది. ఆయనను మనము నిమ్మలింప చేయటం కోసం ఆయన ఆజ్ఞను గైకొని, ఆయన కట్టలు, ఆయన విధులు అనుసరించి ఆ మార్గంలో ఆయన యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ ఆయనకి ఇష్టలుగా, ఆయనకి ప్రియులుగా మనం ఉంటే ఆయన మనల్ని మన శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుని జయించి, ఆ శత్రువు మీద మనకు విజయాన్ని ఇచ్చి మన ప్రభు మనల్ని జీవోత్సవంతో ఊరేగింపచేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనమంతా కూడా దేవుని భయము కలిగి ఉండుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి రేపటి దినము 1 జూన్ 1వ తారీఖు కాబట్టి, మరి నెలలో మొదటి దినము కాబట్టి ఆ రోజున వాగ్దాన సందేశం ఉంది. కుటుంబ ఆశీర్వాద కూడిక ఉంది. కాబట్టి అందరూ కూడా తప్పక పాలు పంపుతుంది. లైవ్లో కూడా అందరూ కూడా వీక్షించండి. అందరూ కూడా షేర్ చేయండి. అనేకులకు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు మిమ్మల్ని ఆదరిస్తున్నట్లయితే, మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే, మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మా నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఉంది. దానికి మెసేజ్ పెట్టండి. మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.